చాలా సంవత్సరాల తర్వాత నరసరావుపేట పార్లమెంట్కి ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలో గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ రకమైన ఆలోచన చేసిన పరిస్థితి లేదు. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కూడా పల్నాడులో బీసీలకు ఒక గౌరవాన్ని, ఒక ప్రతిష్టను పెంచాలనే ఆలోచనతో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్టీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆయన 14వ తారీఖు మొదటిసారి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ నరసరావుపేటకి రాబోతూ ఉన్నారు. 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకి పల్నాడు బస్టాండ్లో కార్యకర్తలతో ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా భారీగా కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ రకంగా రాజకీయంగా కూడా వాళ్ళకి అన్ని విధాలు కూడా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే 2019లో అన్ని సెగ్మెంట్లు 7కి 7 ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిందో 2024లో జరగబోయే ఎలక్షన్స్లో కూడా పూర్తిగా కూడా 7 కూడా మళ్ళీ కూడా విజయం సాధించబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు, గత నాయకులు, గత పార్టీలో కాకుండా ఈరోజు 100% కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి విషయంలో నిక్కచ్చిగా మా ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో 2,50,000 కోట్ల పైచిలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవారికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పంపించిన పరిస్థితి లేదు. అలాగే ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయంలో ఈరోజు 1,30,000 మంది పైచిలకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం, ఏ గ్రామానికి పోయినా, ఏ విలేజ్కి పోయినా, ఏ వార్డుకు పోయినా, ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా ఏ కుటుంబానికైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి నుంచి గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు సహాయం అందిందా అంటే మాకు సహాయం అందలేదని చెప్పే కుటుంబం నాకు తెలిసి అప్పుడు కూడా లేని పరిస్థితి, ఏదో రకంగా సహాయం చేసిన పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్ని కూటములు కలిసి వచ్చినా, ఎంతమంది నాయకులు మా నాయకుడి మీద, మా పార్టీ మీద అబద్ధ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీగా కూడా పెట్టుకొని 7కి 7 గెలవబోతా ఉన్నాం. రేపు 14వ తారీఖు జరిగే ఏదైతే పల్నాడు బస్ స్టాండ్లో మీటింగ్ అరేంజ్ చేస్తాం, ఇది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 7 నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యేస్, మినిస్టర్ గారు అందరం కలిసి కూడా దీన్ని సక్సెస్ చేసే విషయంలో, అందరినీ కూడా సమీకరించే విషయంలో కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థితో కలిపి 7కి 7 అసెంబ్లీలో కూడా గెలవబోతాం. సోషల్ మీడియా వాళ్ళ ఇష్టం, ఏ మీడియా వాళ్ళ ఇష్టం, వాళ్ళు వీళ్ళు మారుతారని వస్తా ఉన్నారు. ఏమీ లేదు. మాకు తెలిసిన సమాచారం వరకు ఇంకా మనం మొత్తం టోటల్ ఉమ్మడి జిల్లాలోనే
మార్పు అనేది జరిగిపోయాయి. మాచర్లలో నేనే పోటీ చేస్తున్నా, గురజాలలో మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, వినుకొండలో బ్రహ్మనాయుడు గారు పోటీ చేస్తున్నారు, సత్తెనపల్లిలో రాంబాబు అన్న పోటీ చేస్తున్నారు, పెదకూరపాడులో శంకర్రావు గారు పోటీ చేస్తున్నారు, చిలకలూరుపేటలో రాజేష్ నాయక్ పోటీ చేస్తున్నారు, నర్సరాపేటలో శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తారు. 7-7 7 చెప్పారు. ఓకే.